అమరావతికి సంబంధించి రైల్వే లైన్ లో ల్యాండ్ పూలింగ్ విషయం స్పీడ్ అందుకోబోతోందండి. ఇప్పుడు మనం దాని విషయంలో పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. మొత్తానికి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం సహాయంతో అమరావతికి రైల్వే లైన్ వేసే పని అయితే జెట్ స్పీడ్ వేగంతో జరుగుతోందని చెప్పాలి. నంబూరు దగ్గర నుంచి అమరావతికి సమీపంగా ఉన్నటువంటి నంబూరు నుంచి పెద్దపరిమి అమరావతి రాజధాని మీదుగా అమరావతికి సంబంధించిన పాత పంచాయతీ గుడి ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని మీదుగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ కలిపేసి దాదాపుగా 57 కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గాన్ని 46 నెలల్లో అంటే 4 సంవత్సరాల్లో పూర్తి చేసేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే 4 సంవత్సరాల్లోనే ఆ లైన్ లో రైలు పరిగెత్తించాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెప్తోంది. మొత్తానికి రైల్వే లైన్ నిర్మించడానికి అయితే 4 సంవత్సరాలు అవసరం లేదు గాని కృష్ణా నది మీద బ్రిడ్జి నిర్మించడానికి మటుకు ఖచ్చితంగా 4 సంవత్సరాలు తక్కువలో తక్కువ లేకుండా సమయం కావాలంటున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే అమరావతికి రాజధాని సమీపంలోని కంతేరు, పెదపరిమి ఈ గ్రామాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే రైల్వే భూసేకరణ కోసం అయితే పెగ్ మార్కింగ్ చేసేయడం జరిగింది. ఆ భూములు రైల్వేలకు కావాలని చెప్పేసి రైతులకు కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. భూమి ఎవరైతే ముందుగా అభ్యంతరం లేకుండా ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి 300% అధికంగా అంటే రిజిస్ట్రేషన్ వాల్యూకు ప్రకారంగా డబ్బు వెంటనే చెల్లించడం జరుగుతుందట. నిధులైతే రైల్వే శాఖ రెడీగా పెట్టుకోంది. ఎవరైనా రైతులు భూములు ఇవ్వడం ఇష్టం లేక వారిచ్చే ప్రతిఫలం మాకు గిట్టుబాటు కాదు అని వ్యతిరేకిస్తే కనుక ఆ వ్యవహారం వెళ్లి కోర్టులో తేల్చుకోవాల్సిందే అని చెప్పి సమాచారం. వాళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా డీటెయిల్స్ అదే ఉందట. ఏది వ్యతిరేకించినా అనుకూలించినా రైల్వే పనులు మాత్రం ఆగవని చెప్తా ఉన్నారు. కోర్టుకు వెళ్లిన రైతుకి ఆ కేసు ఎన్ని సంవత్సరాల్లో తేలుతుందా అనేది అందాజు చెప్పలేం గాని 4 సంవత్సరాల్లో అయితే వంతెన రైల్వే లైన్ పూర్తి అయిపోయి ఆ లైన్ మీదుగా రైళ్లు పరిగెట్టడం ఖాయమని చెప్తా ఉన్నారు. లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ 40 లక్షలు ఉంటే గనక ఎకరం 1,20 లక్షల రూపాయలుగా ఇవ్వడానికి ప్రభుత్వం వారు ముందుకొచ్చారు. ఒకవేళ అదే రిజిస్ట్రేషన్ వాల్యూ 50 లక్షలు 60 లక్షలు ఉంటే గనక 1,50 లక్షల నుంచి 1,60 లక్షల వరకు చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఎకరాకు సంబంధించి 1,00,00,000 రూపాయల నుంచి 1,50,00,000 వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఆ రైతులకి. ఎందుకంటే అది రైల్వే డిపార్ట్మెంట్ కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కనుక దానికంటూ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే రైతులకి అంత మాత్రమే గిట్టుబాటు వస్తుంది. కొంతమంది రైతులైతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి మాకు పరిహారం గిట్టుబాటు కాదు ఖచ్చితంగా పెంచి ఇవ్వాలి అని చెప్పేసి వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకా రైతులు వెళ్లడం ఆ కోర్టు తీర్పు ఎన్ని సంవత్సరాలకు వచ్చిందో ఎలా ఉంటుందో తీర్పు అనేది మనం చెప్పడానికి పనికిరాం. మొత్తానికైతే అమరావతి రాజధానికి సంబంధించి రైల్వే లైన్ అయితే పరిహారం చెల్లించబోతా ఉంది. రాబోయే వారం 10 రోజుల్లోనే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల జరగబోతా ఉంది. పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మళ్లీ ఏదైనా ప్రభుత్వం వారు ఒక అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్లీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.